వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ప్రజ్ఞా డివోషనల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను సూర్యోదయాత్ పూర్వమే నదీ స్నానం లేక ఇంటి వద్ద స్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా శ్రీ కార్తీక దామోదరాయ నమః అని మనసు నిండా తలుచుకొని కావేరీ కావేరీ అని గనక స్నానాన్ని ఆచరించినట్లయితే శివకేశవులు ఇరువురు కూడాను మన అభీష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది స్నానం, అలాగే దీపం, దానం, ఉపవాసం ఇవన్నీ పాటిస్తూ ఈ యొక్క నెల రాశి ఫలితాల యొక్క ప్రభావరీత్యా కుజస్తంభన రీత్యా అమరావతి సిద్ధిక్షేత్రంలో నా ఆధ్వర్యంలో జరిగేటువంటి కుజస్తంభ దోష నివారణార్థం సంభవించేటువంటి ఉపద్రవాలన్నింటినీ కూడాను తొలగించడానికి, కుజస్తంభన రీత్యా సంభవించేటువంటి విపత్కర దోషాలు నివారించడానికి ప్రతినిత్యం కార్తీక మాస ప్రారంభం నుంచి చివరి వరకు మా ఇంటి ప్రాంగణంలో నిర్వహించేటువంటి ఆ కుజస్తంభ అఘోర పాశుపత రుద్రయాగానికి అందరూ కూడాను సహకరించేటువంటి తత్వం ఉన్నవాళ్ళు సహకరించుకోవచ్చు. రాశి ఫలితాల రీత్యా సంభవించే దోషాల నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం మెండుగా ఉంటుంది. ఇది మీ ఇష్టం, ఇది వ్యాపారం మాత్రం కాదు. ఇకపోతే అందరూ బాగుండాలనే తపనతో చేసేటువంటి ఈ కార్యక్రమంలో మీరు అడగవలసినటువంటి ఫోన్ నెంబర్ 8008004596. మరి ఇక రాశి ఫలితాల గురించి ఆలోచన చేద్దాం. నవంబర్ రాశి ఫలితాల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి అధికారుల యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. నూతన ప్రయత్నాల్లో సాఫల్యత చాలా చక్కగా కలుగుతుంది. చేసేటువంటి వృత్తిలో సంచలనాత్మకమైనటువంటి మార్పులు కూడాను చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దీర్ఘకాలిక వ్యవహార విజయం, ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు కావచ్చు, ఏనాటి నుంచో చక్కగా ప్రయత్నం చేసినా కూడా నెరవేరినటువంటి కొన్ని విషయాలు ఈ నెలలో నెరవేరడానికి, విజయాన్ని సాధించడానికి ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. బంధువర్గాల్లో ప్రత్యేక ఆకర్షణ కూడాను కలిగి ఉంటారు. స్త్రీ సహాయం, వినోద విలాస వస్తువుల సేకరణ ఇవన్నీ కూడాను చాలా చక్కగా ఈ రాశి వారికి కలుగుతాయి. ఎటువంటి ఆర్థికపరమైన సమస్య లేకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఈ రాశివారు ఆశుతోషుడైన పరమేశ్వరునికి ప్రతి సోమవారం కూడాను అభిషేకార్చన నిర్వహించడం, అలాగే ఉపవాసం ఉండటం ఆచరించదగినటువంటి ముఖ్యమైన నియమాలు. ఈ యొక్క కార్తీక మాసరీత్యా ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శివాలయ దర్శనం, విష్ణాలయ దర్శనం చేసుకొని గాలి గోపురం వద్ద నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించడం వలన మేషరాశి వారికి మరింత అభివృద్ధి కొనసాగటానికి ఆస్కారం
ఎక్కువగా కనిపిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ ఈ రాశి వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం, గురువారం. అంతేకాకుండా ప్రయాణ దిశల్లో తూర్పు, ఉత్తరం బాగా కలిసి వస్తాయి. వీళ్ళు కొలవవలసినటువంటి దేవుడు శివుడు. వీళ్ళు పఠించాల్సిన మంత్రం మాత్రం శ్రీం శివాయ నమః. ఇలా కనుక చేసుకున్నట్లయితే శతవిధాల అన్ని రంగాల్లో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక వృషభ రాశి ఫలితాలు. నవంబర్ నెలలో వృషభ రాశి వారికి శక్తి వంచన లేకుండా శ్రమించి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. బంధుమిత్రులు చాలా అనుకూలంగా ఉంటారు. పట్టు విడుపు ధోరణి అవలంబించడం ఈ రాశివారు గ్రహించవలసిన ముఖ్యమైనటువంటి విషయం. అంతేగాని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు వ్యవహారం చేయకూడదు. పట్టు విడుపు అనేటువంటిది ఈ రాశివారికి చాలా అవసరం. ఈ రాశివారు కార్తీక మాసరీత్యా దాన ధర్మాలు ఎక్కువ చేసుకోవాలి. అంటే శాఖాదానం అని చెప్పేసి ఉంటుంది. శాఖాదానాన్ని గనక సోమవారం నాడు కానీ ఏకాదశి తిథి నాడు కానీ వేద పండితులు కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఏ పనికి బయలుదేరినా గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి. దిశరీత్యా వీళ్ళు తూర్పు ఉత్తరం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం తెలుపు రంగు దుస్తులతో పాటుగా వైలెట్ కలర్ దుస్తులు కూడా ధరించాల్సి ఉంటుందన్నమాట. వీరు చదువుకోవలసిన మంత్రం ఐశ్వర్య కారకాయ నమః అని చెప్పేసి పరమశివునికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవాలి. ఐశ్వర్య కారకాయ నమః. వీరు గనక పరమేశ్వరునికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో గనక అభిషేకార్చన ఏకాదశి నాడు కానీ లేక క్షీరాబ్ది ద్వాదశి నాడు కానీ ఆచరించడం వల్ల శతవిధాల క్షేమంకరి తత్వంతో ఆ తల్లి అనుగ్రహంతో అనేక రంగాల్లో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి నవంబర్ నెల ఫలితాలను చూసినట్టయితే చాలా చక్కగానే ఉంది. బంధుమిత్రుల యొక్క సహాయ సంపత్తులు అత్యధికంగా కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అధికారుల యొక్క అండదండలు కూడా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. పితృ సంబంధమైన వారితో అనుకూలత బాగా పెరుగుతుంది. గతంలో అంతర్లీనంగా ఉండేటువంటి శత్రుతత్వం తొలగిపోయి మిత్రత్వంతో బంధువులతో చాలా చక్కగా జీవితాన్ని గడుపుతారు. లాభము అనేక రకాలుగా ఉంటుంది. వ్యవహారాల్లో జయం, రుణాల విముక్తి కలుగుతుంది. మనిషి జీవితానికి రుణం అనేటువంటిది పెద్ద సమస్య. ఈ రుణ విముక్తి కలిగితే అంతకన్నా మించింది లేదు. అప్పులనేటువంటివి లేనివాడు అధిక సంపన్నుడు అన్నారు. అందుచేత ఈ రాశి వారికి ఇక అప్పులతో పని లేకుండా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. వస్తు సేకరణ, వృత్తిలో గౌరవ ప్రతిష్టలు కూడాను బాగా కలుగుతాయి. ఈ యొక్క మిథున రాశి వారికి కార్తీక మాసరీత్యా విష్ణాలయం వద్ద ఆ యొక్క ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఉసిరిక చెట్టు దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణాలు నిర్వహించడం, శివునికి అభిషేకార్చన నిర్వహించడం ఈ మిథున రాశి వాళ్ళు ఆచరించడం శ్రేయోదాయకం. వీరు ధరించాల్సిన దుస్తులు తెలుపు, గులాబీ కలరు. వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం, గురువారం. వీరి యొక్క అదృష్ట మంత్రం తప్పనిసరిగా చదవవలసింది శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. తరువాతి రాశి
కర్కాటక రాశి. ఈ రాశి వారికి నవంబర్ నెల చూసినట్లయితే శక్తికి మించినటువంటి పనులు నెత్తిన వేసుకోవటం వల్ల అధిక శ్రమకు గురి కావలసిన పరిస్థితులు ఉంటాయి. తలవని తలంపుగా పెద్ద చేస్తానన్నాడు చేయలేకపోయాడు అనేటువంటి అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నా కెపాసిటీ ఏంటి, నేను చేయగలనా లేనా అని ఆలోచించి ఆ యొక్క పనుల్లోకి దిగాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా లేదా అందే ఉంది అని చెప్పేసి మాత్రం అనకూడదు. ఈ రాశి వాళ్ళు కార్య విలంబం జరుగుతుంది. అధికారుల యొక్క ఆగ్రహం కూడాను వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, అధికారుల వలన చిక్కులు, ఆర్థిక ధన వ్యయం, తరచూ వివాదాలు కలగడానికి ఆస్కారం ఉంది. ఓర్పు సహన వైఖరి మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. కాబట్టి ఎవరు ఏమన్నా తల వంచుకొని పోవటమే మిన్న. అందుకే ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో శివాలయ సందర్శనం చేయటం, అక్కడ గాలిగోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించడం, కార్తీక మాసరీత్యా వచ్చేటువంటి భక్తులందరికీ కూడాను ప్రసాద వినియోగం చేతనైనంత చేయటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఈ రాశి వారికి కలిగిస్తాడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు. వీళ్ళు ధరించవలసినటువంటి రంగు తెలుపు, ఆకుపచ్చ. వీరి కలిసి వచ్చే వారం గురు శుక్ర సోమవారాలు. వీళ్ళు పఠించవలసినటువంటి మంత్రం హుం హనుమంతాయ నమః అనే మంత్రం జపిస్తే శత్రువులు ఏ ప్రాబ్లం ఇవ్వకుండా రక్షిస్తారు. అంటే శత్రువు రక్షణ జరుగుతుంది అని అర్థం. శత్రువుల నుంచి ఎటువంటి కీడు సంభవించకుండా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు హుం హనుమంతాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం శతవిధాల మంచిది. మారేడు ఆకుపైన గంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించడం మాత్రం ఈ రాశి వాళ్ళు మర్చిపోకూడదు. సింహరాశి. సింహరాశి వారికి ఈ నవంబర్ నెల చాలా చక్కగా ఉంది. బంధుమిత్రుల యొక్క ఆగమం, ఆదాయానికి తగిన ఖర్చులు, అధికారులను నమ్ముట వలన కొద్దిగా అనుకోని చికాకులు కూడా సంభవిస్తాయి. పెద్దలతో తరచూ అభిప్రాయ భేదాలు రావచ్చు. దూర ప్రయాణాలకు వెళ్ళవలసి వచ్చుట చేత శ్రమ, ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఎక్కడైనా సరే సహస్రలింగార్చన అనేటువంటిది జరుగుతున్నప్పుడు వెళ్ళి ఆ యొక్క పార్థివ లింగాలకు నమస్కారం చేసుకొని అక్కడ ప్రసాదం పరమేశ్వరుడిది స్వీకరించడం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం. వీళ్ళు ధరించవలసిన దుస్తులు గులాబీ రంగు. వీళ్ళు ప్రతి సోమవారం కూడాను శివాలయాన్ని దర్శించి ఆలయ ప్రదక్షిణం చేసి ఆలయంలో శివాభిషేకం తప్పనిసరిగా చేయటం, రుద్రాక్షాభిషేకం కూడాను నిర్వహించడం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రుద్రాక్ష ధారణ కూడా వీళ్ళు చేయాలి. రుద్రాక్ష ధారణ సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఏకముఖి లేక 6 ముఖాలు ఈ రెండిట్లో ఏదైనా సరే ధరించడం వలన గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి, నరఘోష అధికంగా ఉంది కాబట్టి దిష్టిదోష ప్రభావ తత్వానికి సంబంధించిన దిష్టిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. శివ ప్రదక్షిణం చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం సర్వవిధ శ్రేయోదాయకం. వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ. వీరు కలిసి వచ్చే వారాలు మాత్రం గురు శుక్ర సోమవారాలు. వీరు చదువుకోవలసినటువంటి మంత్రరాజ్యం మాత్రం ఓం నమః శివాయ. ఇకపోతే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క నవంబర్ ఫలితాలు చూసినట్లయితే అధికారుల సహాయంతో అన్ని కార్యాలు కూడాను అనుకూలత సిద్ధిస్తుంది. ధైర్యం, పట్టుదలతో
మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. అలాగే కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. వినోద విలాస కార్యక్రమాలకు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రశాంతత చేకూరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఈ నెల ఈ యొక్క కన్యారాశి వారికి సహకరిస్తుంది. ఈ రాశివారు పరమేశ్వరుడికి చిమ్మిలి నైవేద్యంగా పెట్టడం చాలా మంచిది. నైవేద్యాల్లో చిమ్మిరి ఉండ అని ఉంటుంది. పరమేశ్వరుడికి చాలా ప్రీతి. ఈ రాశి వాళ్ళు చేయాలి అది. అభిషేకార్చన ప్రతినిత్యం జరపచ్చు. లేక సోమవారాలు, ఏకాదశి తిథి, క్షీరాబ్ది ద్వాదశి మొదలైన పర్వదినాల్లోనూ, పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాడు కూడాను జ్వాలాతోరణ దర్శనంతో పాటు అభిషేకార్చన నిర్వహణ ఇవన్నీ కూడా చేసుకోవాలి. వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, బుధవారం. రంగు గులాబీ, తెలుపు. కలిసి వచ్చేటువంటి దేవుడు సాక్షాత్తు అభయంకరుడైన పరమేశ్వరుడే. పరమేశ్వర మంత్రం ఏదైనా సరే చదువుకోవచ్చు. నమస్తే నమస్తే మహాదేవ శంభో అని చెప్పేసి అనుకోవటం సర్వ విధాల శ్రేయోదాయకం. కన్యారాశి వారికి గతంలో చేసినటువంటి అవమానాలు, గతంలో పొందినటువంటి నిరాశ నిస్పృహలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ అర్థం చేసుకొని నీ యొక్క సలహా మాకు శిరోధార్యం అని చెప్పేసి అందరూ కూడాను చాలా చక్కగా యోగవంతమైన ప్రభావాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కన్యారాశి వాళ్ళు కార్తీక మాసరీత్యా అన్నదాన కార్యక్రమాన్ని కనుక నిర్వహించడం వలన శతవిధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని పొందుతారు. కన్యారాశి వాళ్ళు వస్త్రదానం, తిలాదానం మొదలైన దానాలు చేసుకోవడం కూడాను చాలా విశిష్టకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. అసలు కార్తీక మాసంలో ప్రతి రాశి వాళ్ళు కూడాను తమకు తోచిన చందాన దాన ధర్మాలు చేయటం వలన ఆ యొక్క ఆశుతోషుడు, నీరజాక్షుడైన మహావిష్ణువు కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. జన్మ జన్మాంతరాల పాపాల నుండి విముక్తిని పొందే ఈ కార్తీక మాసాన్ని ప్రతి రాశివారు కూడాను సద్వినియోగం చేసుకోవాలి. కుజస్తంభ దోషం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ దోష నివారణార్థం జరిపేటువంటి రుద్రయాగం, అఘోర పాశుపత రుద్రయాగరీత్యా కూడాను పాల్గొనటం సర్వ విధాల శ్రేయోదాయకంగా చెప్పవచ్చు. ఇక తులారాశి. తులారాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే చురుకైనటువంటి వాక్చాతుర్య ధోరణి, వాక్శుద్ధి కలిగి మాట్లాడతారు వీళ్ళు. ఈ నెలంతా కూడా వీళ్ళు చెప్పే మాట వేదవాక్కుగా ఉంటుందన్నమాట. కఠోర సంభాషణలతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అంతేకాకుండా స్పెక్యులేషన్, లాటరీల వలన లాభం ఎక్కువ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, స్పెక్యులేటివ్ బిజినెస్లు వీళ్ళకి అధికమైనటువంటి లాభాన్ని చేకూరుస్తున్నాయి ఈ నెలలో. అంతేకాకుండా తులారాశి వారికి చాలా బాగుంది. అధికార సహాయంతో వ్యవహారాల్లో జయం పొందుతారు. వృత్తిలో ఆకస్మికమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది. వీరు కొలవలసినటువంటి దైవం మహావిష్ణువు. మహావిష్ణువుకు పొంగలి, చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించడం, విష్ణాలయం వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, అలాగే ఊర్జిత అనే మంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి. వీళ్ళు చేసే దాన ధర్మాలు అద్వితీయమైనటువంటి కీర్తిని, ప్రతిష్టతను కలిగింపచేస్తాయి సుమా. శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖంతోనే నీటితో పరమేశ్వరుడికి కూడా అభిషేకం కనుక చేసినట్టయితే శతవిధాలా కలిసి వచ్చేటువంటి గుణంగా ఈ యొక్క కార్తీక మాసరీత్యా తులారాశి వాళ్ళు ఆచరించవలసినటువంటి విధి విధానాన్ని గుర్తెరగండి. వీలైతే మెడలో స్వస్తిక్కు, ఓంకారం, త్రిశూలం హోమం చేసిన సింబల్ మెడలో ధరించడం శతమానం భవతి, శతవిధాలా కలిసి వస్తుంది సుమా. తరువాత
వీళ్ళు ఏ పనికి బయలుదేరినా గురు శుక్ర సోమవారాలు, దిశల్లో తూర్పు పడమర ఉత్తరం, వేసుకోవలసినటువంటి దుస్తుల రీత్యా గోల్డ్ కలరు, క్రీమ్ కలర్స్ ఎక్కువ వాడాలి. ఇష్ట దైవం కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కనుక నవంబర్ ఫలితాలు చూస్తే చాలా గొప్పగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఈ వృశ్చిక రాశి వారికి. అంతేకాకుండా ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా కూడాను ఉన్నతమైన స్థితిగతులకు కావలసిన ప్లాన్స్ వేసుకోవడం జరుగుతుంది. కుటుంబ సుఖ సంతోషాదులు, కుటుంబంలో అందరితో పాటు కూడాను చాలా చక్కగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. బంధుమిత్రుల ఎందు అత్యధిక ప్రేమ, బంధుమిత్రులు ఎక్కడున్నారు ఏమిటిని ఆరాధించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడాను ఆనందం కలిగింపజేయటం కూడా ఉంది. అధికారుల యొక్క సహకారంతో కార్యం అనుకూలత కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల సామాన్యమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై మాత్రం పెట్టుకోవాలి. తూర్పు దిశ పడమర దిశ ప్రయాణాలు లాభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. కార్తీక మాస రీత్యా వీళ్ళు నక్తాలు ఉపవాసం ఉండి ప్రతినిత్యం కూడాను శివారాధన, శ్రీ సూక్త పారాయణతో లక్ష్మీదేవికి అభిషేకార్చన చేయించడం సర్వవిధ శ్రేయోదాయకం. వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు గులాబీ కలరు, వైలెట్ కలర్ దుస్తులు ధరించడం సర్వశ్రేయోదాయకం. కొలవవలసిన దేవుడు మహావిష్ణువుగా చెప్పడం జరిగింది. తర్వాత రాశి ధనువు రాశి. ఈ ధనువు రాశి వారికి నవంబర్ నెల ఎలా ఉందో చూసినట్లయితే కుటుంబ సౌఖ్యం, కార్య అనుకూలత, నెలాఖరున వ్యవహారాల్లో జయం, బంధుమిత్రుల యొక్క తోడ్పాటు, వృత్తిలో స్వల్ప శ్రమ చేత మిక్కిలి అనుకూలత, అంతేకాకుండా అధికార ప్రతినిధులతో సహవాసం చేయటం వలన లౌక్యతత్వం అలవరుచుకుంటారు. ఆర్థికపరమైనటువంటి సమానతలు మాత్రం వచ్చి తీరుతాయి. జీవనశైలిలో మార్పులు అభివృద్ధికి మూలం అయ్యేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టుబడి పెట్టేటువంటి విశేషాంశకరమైన ప్రభావాలు ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది. వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడానికి తప్పనిసరిగా ధనురాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలి. కార్తీక పౌర్ణమి నాడు ధనురాశి వాళ్ళు కార్తీక సముద్ర స్నానం ఆచరించి తీరాలి. అక్కడ దాన ధర్మాలు కూడా చేయటం శతమానం భవతి, శతవిధాలా కలిసి వస్తుంది. నరఘోష నరప్రభావం పటాపంచలైపోతాయి అనే విషయాన్ని గుర్తెరగండి. ఈ యొక్క రాశికి అదృష్ట రత్నం కనకపుష్యరాగంగా చెప్తాం. అదృష్ట దేవత అనేటువంటి విషయరీత్యా పరమేశ్వరి పరమేశ్వరుణ్ణి ఇరువురిని కూడాను కొలిచి తీరవచ్చు. అర్ధనారీశ్వర తత్వంతో వెలిగిందే పరమేశ్వర ధ్యానం సర్వ విధాల శ్రేయోదాయకంగా చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళు దిశల్లో తూర్పు ఉత్తరం పడమర కలిసి వస్తాయి. వీరికి అన్ని విధాలా సహకరించేటువంటి విధి విధానం వచ్చే నెల డిసెంబర్ నెల సర్వవిధ శ్రేయోదాయకంగా కనిపిస్తోంది. మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారి యొక్క ఫలితాల్ని కనుక చూసినట్లయితే నవంబర్ నెల రీత్యా క్రమేపీ దురదృష్ట లక్షణాలన్నీ కూడాను తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతున్నాయి. అంటే దుష్ట ఫలితాలు తగ్గి శుభవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి. రుణ విమోచనముతో సంతృప్తి చెందుతారు. అంటే అప్పులు తీరుస్తారండి ఈ నెల. మకర రాశి వాళ్ళు చేసిన అప్పులు ఏవైనా ఉంటే తీర్చేస్తారనమాట. ఏదో ఎక్కడొక్కడ ఏదో విధంగా సంపాదిస్తారు. వృత్తిలో
గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. చేసేటువంటి వృత్తిరీత్యా కూడా గౌరవం. అధికార వర్గాల వలన అనుకూలత కూడాను సిద్ధించడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో వీరు కార్తీక మాసరీత్యా చన్నీటి స్నానం ప్రతినిత్యం ఆచరించడం, సూర్యోదయాత్ పూర్వమే విభూతి ధారణ చేసి మెడలో పంచముఖి రుద్రాక్ష ధారణ చేసి శివాలయ సందర్శనం చేసి నమక చమక పారాయణతో కూడినటువంటి అభిషేకార్చన రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. వీరు ధరించవలసినటువంటి దుస్తుల్లో గోల్డ్, క్రీమ్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి వారం గురు, శుక్ర, సోమవారాలు. వీరి యొక్క మంత్రరాజం శతవిధాలా కలిసి రావడానికి శ్రీం శివాయ నమః అని 108 సార్లు పఠించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. పేదలకు వస్త్రదానం వీరి చేతి మీదుగా చేయటం శతవిధాలా కలిసి వస్తుంది. ఈ కార్తీక మాసంలో వస్త్రదానం చేయటం దిక్ప్లస్ అయినటువంటి పరమేశ్వరునికి ప్రీతిపాత్రం. అంటే దిక్కులనే వస్త్రాలుగా చేసుకొని పరిపాలిస్తున్న పరమేశ్వరుడికి. అందుచేత ఈ రాశి వాళ్ళు వస్త్రదానం చేసుకోవాలి. ఇకపోతే కుంభరాశి. కుంభరాశి వారికి నవంబర్ ఫలితం కనుక చూసినట్లయితే పట్టుదల బాగా పెరుగుతుంది. శ్రమ వలన క్రమమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. మానసిక ఆనందం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో చాలా గొప్ప మెరుగుదల వస్తుంది. భూగృహ ప్రయత్నాలలో కించిత్తు భంగపాటు వస్తుంది. బంధుమిత్రులలో నిర్లిప్తత, అధికారపరమైన ఒత్తిళ్ళు అశాంతిని కలగజేయటానికి ఆస్కారం ఉంది. వీళ్ళు తప్పనిసరిగా పరమేశ్వరాభిషేకం ప్రతినిత్యం కార్తీక మాసంలో ఆచరించడం చాలా మంచిది. దీనికి తోడుగా మన్య సూక్త పారాయణాభిషేకం, శ్రీ సూక్తంతో లక్ష్మీదేవిని అర్చించడం ఈ రాశి వాళ్ళు ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి విధి విధానం. వీలైతే చండీ యాగం కూడాను ఆచరించడం శతమానం భవతి చెప్పవచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు వైలెట్, దిశ తూర్పు ఉత్తరం. వీళ్ళు పరమేశ్వరుణ్ణి నిత్యం కూడాను ధ్యానించాలి. దారిద్ర్య దహన స్తుతిపట్నం సర్వవిధ శ్రేయోదాయకంగా చెప్పాలి. వీరి యొక్క ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళేటువంటి రోజుల్లో గురు, శుక్ర, సోమవారాలు అత్యధికంగా కలిసి వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కుంభరాశి వారి యొక్క ఫలితం. ఇక మీనరాశి. నవంబర్ నెల మీనరాశి ఫలితాన్ని చూసినట్లయితే కళత్ర సౌఖ్యం వస్తుంది. మైత్రి లాభం చేకూరుతుంది. అధికార సహవాసంతో వృత్తిలో చక్కటి అనుకూలత పొందుతారు. కార్య సాధన చేస్తారు. విలాస వస్తు సేకరణ చేస్తారు. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు, తీర్థయాత్రలు, దైవచింతన, ఆరోగ్యం కుదుటపట్టం ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళు పంచారామ క్షేత్ర దర్శనం చేయటం ఈ కార్తీక మాసంలో చాలా అవసరం. అమరారామం, కుమరారామం, క్షీరారామం, భీమారామం, ద్రాక్షారామం ఒకే రోజు ఈ పంచారామ క్షేత్ర దర్శనం చేసుకొని అభిషేకార్చనలు గనక ఏ ఒక్క ఆరామంలో అయినా సరే ఆచరించటం వలన సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు. దేవుడు పార్వతీ పరమేశ్వరులే. అంతేకాకుండా వారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. వీళ్ళు చదువుకోవలసినటువంటి మంత్రం తప్పనిసరిగా ఐశ్వర్య కారకాయ నమః అనే శివమంత్రాన్ని జపించుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు వస్త్రదానం, తిలాదానం, నెయ్యి దానం ఇవన్నీ కూడా ఇచ్చుకోవటం వల్ల శతవిధాలా కలిసి వస్తుంది శివకేశవులకు ప్రీతిమైన కార్తీక మాసంలో.
ఏది ఏమైనప్పటికీ కూడాను అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనటువంటి ఈ కార్తీక మాసం జన్మాంతరాల పాపాలని కూడాను పటాపంచలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రాశివారు కూడాను కుజస్తంభన రీత్యా తప్పనిసరిగా రుద్రయాగము అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇది సిద్ధిక్షేత్రం అమరావతిలో నిర్వహిస్తున్నాం. సంప్రదించవలసిన వాళ్ళు నా ఫోన్ నెంబర్కి సంప్రదించండి. 8008004596. అది మీ ఇష్టం. ఇది వ్యాపారం మాత్రం కాదు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శ్రీ కార్తీక దామోదరాయ నమః.